ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున్ ది భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో 13 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం 14 మరియు 15వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మనము 9వ శ్లోకం నుండి కూడా పరమాత్మ మనకి యజ్ఞము అంటే ఏమిటి అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా భగవదార్పణగా ఒక యజ్ఞముగా ఎలా చేయాలి అంటే బాహ్య కర్మలను మనం ఎలా ఆచరించాలి, అది భగవంతుడికి ఒక అర్పణగా నైవేద్యంగా ఎలా మనం అర్పించాలి, దానికి మనకి నిగూఢంగా అంతర్లీనంగా మనలో ఏం జరగాలి, ఎటువంటి యజ్ఞం జరగాలి, దానిలో ఉన్న నిగూఢ అర్థం ఏంటి, యజ్ఞము అంటే మనలో జరగవలసినది ప్రాణయజ్ఞము అని మనం గత 9వ శ్లోకం నుండి కూడా 13వ శ్లోకం నుండి కూడా 13వ శ్లోకం వరకు కూడా యజ్ఞము అంటే ప్రాణయజ్ఞము గురించి, ప్రాణాయామ గురించి, అందులో ఏం జరుగుతోంది అసలు ప్రాణాయామ ప్రక్రియలో, ఆ యజ్ఞములో ఏం జరుగుతోంది అని ఒక సెల్యులార్ లెవెల్లో కణాల స్థాయిలోకి వెళ్ళి అంత సూక్ష్మంగా మనం సైంటిఫిక్గా తెలుసుకుంటున్నాం అసలు ఏం జరుగుతోంది. మీరు ఎంతో మంది క్రియాయోగులు ఉండుంటారు, ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుండి క్రియాయోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారంటే ప్రాణాయామ చేస్తున్నారు, కానీ అది సైంటిఫిక్గా లోపల ఏం జరుగుతోంది అనేది మనకి ఇంత డీటెయిల్డ్గా ఈ శ్లోకాల ద్వారా పరమహంస యోగానంద గారు అందిస్తున్నారు. ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనకు అసలు ఎక్కడా దొరకదు, యోగపరంగా మనకి అందిస్తున్నారు. సో మరి ఈ 14-15 శ్లోకాల్లో కూడా చాలా అద్భుతమైన అంతరార్థం ఇది మనకి ఎక్కడ వెతికినా కూడా దొరకదు, అంత లోతైన అంతరార్థం ఇచ్చారు. సృష్టి క్రమాన్ని, సృష్టి నియమం ఏమిటి, ఆ దాన్ని గురించి చెప్తూ సృష్టి ఆవిర్భావం గురించి కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఒక చక్రీయ క్రమం గురించి మెన్షన్ చేశారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు అయ్యి నాకు టు మై బెస్ట్ నాకు అర్థమైనంత, నాకు చేతనైనంత, టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు బుక్ ఉన్నట్టయితే కనుక మీరు దీంతో పాటు నేను చెప్పే దానితో పాటు బుక్ కూడా ఫాలో అవుతున్నట్లయితే దయచేసి మీరు కూడా 1కి 10 సార్లు చదవండి. ఇది చాలా బ్రహ్మాండమైన ఎక్స్ప్లెనేషను. సో మరి ఇందులోనే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని కూడా కలిపారు. ఆధ్యాత్మికత మరియు ఈ మోడర్న్ సైన్స్కి మధ్య ఈ రెండు వేరు కాదు, రెండు చెప్పేది ఒక్కటే అనేది ఆ సమన్వయం, అది కూడా మనం చిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో నేను ప్రెజెంట్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us వెల్కమ్ సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని ఈ శ్లోకాలు పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం. 3వ అధ్యాయము 14వ శ్లోకము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. 3వ అధ్యాయము 15వ శ్లోకము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ముందు శ్లోకాలకి ఉన్న పద విభజన చూద్దాం. 14, 15 విడివిడిగా చూద్దాం. భూతాని అంటే ప్రాణులన్నీయును, అన్నాత్ అన్నము నుండి, భవంతి ఉత్పన్నమవుతున్నాయి,
పర్జన్యాత్ అంటే వర్షము వలన, అన్న సంభవ ఆహారం యొక్క సృష్టి అనేది జరుగుతోంది. యజ్ఞాత్ అంటే యజ్ఞము వలన, పర్జన్య వర్షము, భవతి కలుగుచున్నది లేదా ఉత్పన్నమవుచున్నది. యజ్ఞ యజ్ఞ ఫలమైన పుణ్యము, కర్మ సముద్భవ అంటే మానవుడు చేసే ఈ సత్కర్మలలో నుండి లేదా విహిత కర్మల వలన ఉత్పన్నమవుచున్నది. మళ్ళీ దాని కంటిన్యూషనే 15వ శ్లోకాలు ఇలా చెప్తున్నారు. కర్మ అంటే యజ్ఞ రూపమైన ఈ సత్కర్మ, బ్రహ్మోద్భవము అంటే వేదముల నుండి అయినవియు, బ్రహ్మ అంటే ఆ వేదము, అక్షర సముద్భవము పరమాత్మ నుండి పుట్టినది అని, విద్ధి తెలుసుకో, తస్మాత్ అందువలన, సర్వగతం సర్వవ్యాపి అయిన బ్రహ్మ పరమాత్మ, నిత్యం సృష్టి ఉన్నంత వరకు నిలబడి ఉండేది, యజ్ఞే యజ్ఞమునందు, ప్రతిష్ఠితం ప్రతిష్ఠితుడవై, విద్ధి ఎరుంగుము ప్రతిష్ఠితుడవైన వానిగా నీవు ఎరుంగుము అని ఈ 15వ శ్లోక యొక్క పద విభజన అన్నమాట. అయితే దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి ఏమంటున్నారు ఇక్కడ అంటే, 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆహారం నుండి జీవులు ఉద్భవించుచున్నవి, వర్షము నుండి ఆహారం పుట్టుచున్నది, యజ్ఞము నుండి వర్షం వచ్చుచున్నది. అలాగే యజ్ఞం నుండి, యజ్ఞం ఎక్కడి నుండి వస్తోంది అంటే కర్మ నుండి పుట్టుచున్నది అని చెప్తున్నారు. 15వ శ్లోకంలో దీని కంటిన్యూషన్ ఏమంటున్నారు? కర్మ బ్రహ్మ నుండి ఉద్భవించినది అని తెలుసుకొనుము. ఈ బ్రహ్మ అక్షరము అంటే శాశ్వతమైన ఆత్మ నుండి పుట్టినది కావున, సర్వవ్యాపకమైన బ్రహ్మ యజ్ఞములో స్పందన సృష్టి యొక్క అన్ని భాగముల సారమైన విశ్వాగ్నిలో సహజముగా మరియు అవిభాజ్యముగా ఉన్నది. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఆ పరబ్రహ్మంలో నుండి వస్తున్నవి అని మనకి తెలుస్తోంది. ఆ క్రమం చెప్తున్నారనమాట. ఇదంతా కూడా ఒక సృష్టి క్రమం గురించి, సృష్టి నియమం గురించి చెప్తున్నట్లు మనకి ఇక్కడే అర్థమవుతోంది. అయితే యోగిరాజులు ఏమంటున్నారు ఇక్కడ అంటే, ఈ సమస్త విశ్వము కూడా బ్రహ్మము నుండియే పుట్టినది. మొత్తం సర్వం బ్రహ్మము, అంతా బ్రహ్మమే అని చెప్తున్నారు. వర్షము వలన ఆహారము, యజ్ఞము వలన వర్షము, కర్మ వలన యజ్ఞము కలుగుచున్నవి. ఈ విధంగా బ్రహ్మము అన్నింటిలోనూ ఉన్నది. బ్రహ్మము అవ్యక్తము నుండి వచ్చినది. బ్రహ్మము అవ్యక్తము నుండి వచ్చినది అంటే పరబ్రహ్మము అంతా మనం ఉన్నది చైతన్యము అంటున్నాము. ఈ చైతన్యం ఇదంతా ఎక్కడి నుండి వచ్చిందంటే, దాని ముందు ఏమున్నది అంటే అవ్యక్తం, ఎప్పుడు వ్యక్తం కాలేదు. అది ఎవరు అనేది, అదే ఉనికి అంటున్నాం మనం. బ్రహ్మము అవ్యక్తము నుండి వచ్చినది. అందువలన బ్రహ్మము యజ్ఞములోనే సమస్త కర్మ అంటే ప్రతి పనిలోనూ ఉన్నది. బ్రహ్మమే సర్వం అంతా కూడా ఉన్నది ఆ బ్రహ్మమే అని చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మము అన్నదానికిను మనకి త్రిమూర్తుల్లో వచ్చే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా ఆ స్పెల్లింగ్ తేడా కూడా చెప్తున్నారు మనకి గురువుగారు పరమహంస యోగానంద గారు. బ్రహ్మ అని కొంచెం దీర్ఘం వచ్చిందేమో త్రిమూర్తులలో చెప్పబడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వేరాస్ బ్రహ్మ అంటేనేమో పరబ్రహ్మము, ఆ చైతన్యం గురించి చెప్తున్నారు అనమాట. ఆ రెండిటికి కూడా తేడా ఉంది. సో ఇంకా డీప్ డైవ్ చేద్దాం. మరి ఇక్కడ నేను ఏం చేస్తానంటే, నా పవర్ పాయింట్స్ షేర్ చేస్తా, నేను మాట్లాడతాను మీతో. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి పరమహంస యోగానంద గారు సృష్టి ఆవిర్భావం దగ్గరికి వెళ్ళి మనకి ఎంతో సూక్ష్మంగా లోతుల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ 2 శ్లోకాలని. అదే నాకు బిగ్ బ్యాంగ్ థియరీ అని, యాక్చువల్గా బిగ్ బ్యాంగ్ థియరీకి
తర్వాత ఏం జరిగింది అనేది ఒక అంతరిక్ష శాస్త్రవేత్త చెప్పగా అదంతా కూడా మనకి ఆ ఆ బుక్ లో గాడ్ టాక్స్ విత్ అర్జునాలో కింద ఫుట్ నోట్స్ లో చిన్న ప్రింట్ లో ఇచ్చారు. దాన్ని నేను కొంచెం పవర్ పాయింట్స్ లాగా చేయటానికి ట్రై చేశాను. మీకు చూస్తే చిన్నప్పుడు బిర్లా ప్లానిటోరియంకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. లెటస్ టేక్ ఒక టూర్ వేసుకున్నట్టు, ఓ బిర్లా ప్లానిటోరియంకి వెళ్ళినట్టు ఉంటుంది. సో ఇక్కడ ముందు మనకి ఇదేం చెప్పారు ఈ శ్లోకంలో అనేది నేను కొంచెం నా డ్రాయింగ్ ఒక చక్రీయ క్రమం లాగా ఒక సైకిల్ లాగా డ్రా చేశాను. ముందేమన్నారు, అన్నాద్ భవంతి భూతాని అన్నారు. అన్నము దగ్గర స్టార్ట్ చేశారు. ఈ ఎడం చేతి పక్క నేను ఇట్లా పెట్టినప్పుడు నాది ఆ నా కర్సర్, నా మౌస్ పని చేయట్లేదు. మీరు పవర్ పాయింట్స్ ఎక్కడ ట్రై టు ఫాలో. ఎడం చేతి పక్క అన్నము అని ఉంది. ఆ అన్నం ఎక్కడి నుండి వచ్చింది అంటే అన్నానికి ఆధారభూతం అంటే వర్షము. అంటే భూమి అంతా కూడా ఆ, ఎలా సంరక్షించబడుతోంది లేదా పోషింపబడుతోంది అంటే వర్షము చేత. వర్షం ఎక్కడి నుండి వచ్చిందంటే యజ్ఞము వలన వచ్చింది. ఆ యజ్ఞం ఎలా సంభవించిందంటే సత్కర్మల వల్ల సంభవించింది. ఆ కర్మ వల్ల వచ్చింది. ఆ కర్మ ఎక్కడి నుండి వస్తోంది అంటే ఆ కూటస్థుడి దగ్గర నుండి, బ్రహ్మము నుండి వస్తోంది. ఆ బ్రహ్మమే అన్నిటికీ వెనక ఉన్నది ఎవరు అంటే ఆ ఉనికి, ఇంకా అవ్యక్తము కాని ఆ సత్ పదార్థం ఏదైతే ఉందో అక్కడి నుండి వస్తోంది ఈ కూటస్థుడు అని. అంతవరకు ఆ శ్లోకాలు 14-15 శ్లోకాల్లో ఏదైతే చెప్పారో అది ఈ మొత్తం ఈ చక్రీయ క్రమం, ఈ సైకిల్ ఏదైతే డ్రా చేశానో అందులో పొందుపరిచి ఉంది. అయితే ఈయన కార్ల్ సేగన్ అనే ఆయన, ఈయన ఎవరు అంటే ఒక ఆస్ట్రానమిస్ట్, ఆస్ట్రా ఈ అంతరిక్ష శాస్త్రంలో ఆ, నిపుణులు. ఆయన ప్రొఫెసర్ కూడా ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో, కార్నెల్ యూనివర్సిటీలో కాలిఫోర్నియాలో చేసి 1934లో జన్మించారు. 96 వరకు ఆయన ఆ, ఆయన దే 96లో ఆయన దేహ విరమణ చేశారు. ఈయన అమెరికన్ అంతరిక్ష శాస్త్రవేత్త అన్నమాట. అయితే ఈయన చెప్పేది ఏమిటి అంటే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ అన్న పేరు మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. అంటే మోడర్న్ సైన్స్ ప్రకారం ఈ సృష్టి ఎలా ఆవిర్భావం చెందింది అంటే ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో పెట్టాను. ఇదేంటిది, ఒక మనం గుండు సూది తీసుకున్నట్లయితే ఆ గుండు సూది తలకాయ ఉంది కదా, ఆ చిన్న తలకాయని మనం 1000 ముక్కలు చేస్తే 1000 టైమ్స్ దానిని కట్ చేస్తే ఆ 1000వ వంతు ఉన్న ఆ పరిమాణంలో ఉన్న ఒక అణువు లాంటివి, అంటే ఒక హైడ్రోజన్ ఆటమ్స్, దాంట్లో జరిగిన ప్రెషర్ కానీ ఆ ఉష్ణోగ్రత చేంజెస్ వల్ల ఒకానొక టైంలో అది విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం జరిగినప్పుడు మొత్తం ఈ సృష్టి అంతా ఆవిర్భావం చెందింది అనేది బిగ్ బ్యాంగ్ థియరీ. అది వేరే అంతరిక్ష శాస్త్రవేత్త అలా కనుగొన్నారు. అయితే ఇక్కడ కార్ల్ సేగన్ అనే ఆయన చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైతే ఆ బిగ్ బ్యాంగ్ థియరీ అది ఎప్పుడో చెప్పేశారు, అది అయిపోయిన తర్వాత ఇంకా మిలియన్ సంవత్సరాలు, ఎన్నో ఎన్నో మిలియన్ సంవత్సరాల వరకు కూడా అంతా ఉన్నది పూర్తి అంధకారమే, కంప్లీట్ డార్క్నెస్, ఏమీ లేదు. దాన్నే మనం వాయిడ్ అంటున్నాము, స్టిల్నెస్ అంటున్నాము, ఏదైనా అనుకొని మనం ఆధ్యాత్మికంగా ఏమనుకుంటున్నామంటే ఉనికి అంటున్నాం. ఏమీ లేదు అని చెప్పటానికి ఏమీ లేదు, జస్ట్ నిశ్చలత, నిరాకారము, నిర్గుణము, ఇదే పూర్తి అంధకారం. మన మోడర్న్ సైన్స్ చెప్పేది డార్క్నెస్. అయితే ఆ డార్క్నెస్ లో ఏమైందంటే ఎక్కడో ఒక చోట ఈ హైడ్రోజన్ అణువులు అనేవి ఆరంభమైనవి. ఆ ఆ హైడ్రోజన్ అణువులు క్రమక్రమంగా, ఇవన్నీ మనం ఈ క్రమము అని ఎప్పుడైతే చెప్తున్నానో అవన్నీ కూడా మిలియన్ సంవత్సరాలు దాటిపోయినాయి అనమాట. అలా 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 వెళ్ళిపోగా తర్వాత ఏమైందంటే ఈ గ్యాషెస్ నెబ్యులాస్ అనేవి ఫామ్ అయినాయి. దట్టమైన పొగ మేఘాలు లాంటివి. నెబ్యులా అంటే నీహారికలు. అంతరిక్షంలో అంటే స్పేస్ లో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము, నిరాకార నిర్గుణము దగ్గర. జాగ్రత్తగా ట్రై టు ఫాలో. నేను రెండింటిని కంబైన్ చేస్తున్నాను, మోడర్న్ సైన్స్ ని మన ఆధ్యాత్మికతలో మనం నేర్చుకునే ఈ పదాలు ఏవైతే ఉన్నాయో రెండింటిని క్లబ్ చేస్తున్నాను. కార్ల్ సేగన్ చెప్పేదానికి మనం ఇక్కడ శ్లోకాల్లో నేర్చుకునేదానికి. అయితే నిరాకార నిర్గుణము, నిశ్చలత, ఉనికి అన్న దగ్గర నుండి ఆకాశతత్వంలోకి వస్తున్నాం. ఇక్కడ ఏం జరిగింది అంటే అంతరిక్షంలో దట్టమైన మేఘాలు లాగా, మబ్బులు లాగా
కనిపించటం ప్రారంభించినాయి అక్కడక్కడ, అన్ని చోట్ల కాదు. అలా ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క తలకాయ అనమాట. ఎడం చేతి పక్క ఇప్పుడు చూస్తే మీకు గుర్రం తలకాయ లాగా ఉంది. ఆ వాటి షేప్ ని బట్టి వాటికి పేర్లు ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవి దట్టమైన మేఘాలు లాంటివి, నీహారికలు అంటాం. ఈ కుడి చేతి పక్క ఏమో క్యాట్స్ ఐ నెబులా అంటాం. అంటే ఏంటంటే పిల్లి కన్ను షేప్ లో ఉన్నవి అని. అయితే ఇందులోనే మనకి అంతర్లీనంగా అంటే లేటెంట్గా నిగూఢంగా అగ్నితత్వము అనేది ఉంది. ఇక్కడే మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వం అంతా కూడా, విశ్వం అంతా కూడా పంచభూతాలు ఉన్నవి, పంచ తన్మాత్రలు ఉన్నవి, వాటి స్థూల రూపమైన పంచభూతాలు ఉన్నవి. అంటే ఇందులో ఆ నెబ్యులాస్ నిహారికలు ఏవైతే ఉన్నాయో అందులో నిగూఢంగా అగ్నితత్వం అనేది ఉంది. ఆ అగ్నితత్వం అనేది ఎట్లా మనకి ఇప్పుడు మనలో కూడా ప్రతి కణంలో అంతా కూడా అగ్నితత్వం ఉంది. కానీ అది మనం ఒక ఒక ఫ్రిక్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ప్రాణాయామ ప్రక్రియతో మనం ఏం చేస్తున్నాము, ఈ ప్రాణ అపాన వాయువులను శ్వాస నిశ్వాసని మనం ఉపకరించుకొని మన లోపల ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తున్నాం. మనం ఒక రాపిడి అనేది క్రియేట్ చేస్తే అది ఒక ఫైర్, అదే మనం యోగాగ్ని అంటున్నాం. అలాగే ఇలా ఆ అంతరిక్షంలో కూడా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఏమైందంటే ఆ రాపిడి వల్ల లోపల ఆల్రెడీ అంతర్లీనంగా ఉన్న ఆ అగ్నితత్వం ఏదైతే ఉందో అది ఆ అగ్నిగా బయటికి వచ్చిందంటే ఒక జ్వాలగా, ఒక జ్యోతిగా, జ్వాలగా, ఒక ఫ్లేమ్ లాగా, ఫైర్ లాగా అగ్ని బయటికి వచ్చింది. అదే న్యూక్లియర్ ఫైర్ అంటున్నాం. అయితే ఈ న్యూక్లియర్ ఫైర్ ఏమైంది, ఇక్కడ లోపల ఉన్న అణువులు అణువులు మధ్యలో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. అంటే ఇప్పుడు రెండు అణువులు పక్కకు వచ్చినప్పుడు ఆ మధ్యలో ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉందో, ఆ న్యూక్లియస్ అంటే తెలుగులో నాకు తెలీదు, ఆ ఆ అణువులో ఉన్న మధ్యలో ఉన్న భాగం, ఆ మూలమైనది, ఈ రెండు అణువుల్లో మధ్యలో ఎప్పుడైతే కలుస్తుందో ఒక చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ లాగా ఎనర్జీ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. చాలా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే. అందుకే మనకి న్యూక్లియర్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఏదైతే అంటున్నారో ఆ లోపల జరిగే ప్రక్రియ ఇదేనమాట, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అంటారు. రెండు కలుస్తాయి అక్కడ. ఆ కలయిక ద్వారా మొత్తం విశ్వం అంతా కూడా కాంతి వ్యాప్తి చెందింది. ముందు ఏమొచ్చింది, ఫైర్ వచ్చింది. ఫైర్ అంటే అగ్ని వచ్చిన తర్వాత కాంతి వచ్చింది. అగ్ని, కాంతి. ముందేం చెప్పుకున్నామో ఆకాశతత్వము, ఆకాశములో నుండి అగ్ని, ఇప్పుడు కాంతి బయటికి వచ్చింది. అంటే ఇప్పుడు మనం అగ్గిపుల్ల వెలిగించినప్పుడు ఒక రూమ్ లో అంతా డార్క్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఫైర్ కనిపిస్తుంది, ఫైర్ చుట్టూతా వేడి తెలుస్తుంది, దగ్గరికి వెళితే ఆ చుట్టూతా అంతా రూమ్ అంతా కూడా కాంతి వ్యాప్తి చెందుతుంది. అదే సేమ్ ప్రాసెస్ అన్నమాట. అయితే క్రమక్రమంగా ఇక్కడ ఏమవుతోందో మనం గమనించుకోవాలి. ఘనీభవించుతోంది అంటే ఆ కాండెన్సేషన్ కానీ మనకి స్థూలంగా మారుతోంది క్రమక్రమంగా. మనకి ఈ ఈ క్రమంగా ఏదైతే చెప్పుకుంటున్నామో నిరాకార నిర్గుణం నుండి మనకి ఇంకా కిందకి వస్తున్నాం అంటే ఘనీభవిస్తున్నాము. అంటే మ్యాటర్ మనకి కనిపించటం ఆరంభించింది అంటేనే ఘనీభవించుతోంది, అంటే దాని ప్రకంపన అనేది పెరుగుతోంది. అయితే అలాగే ఆ మేఘాలలో నుండే మళ్ళీ ఆ హైడ్రోజన్ వర్షం అనేది కురవటం మొదలుపెట్టింది. హైడ్రోజన్ వర్షం అంటే మనకి కనిపించే వర్షపు చినుకుల్లాగా చిన్న చిన్నగా ఉండవు. ఒక్కొక్క హైడ్రోజన్ వర్షము ఆ బిందువు అనేది ఒక సూర్యుడి కంటే పెద్ద సైజులో ఉంటుందంట. అంత పెద్దది హైడ్రోజన్ వర్షం అని ఏదైతే ఇక్కడ చెప్తున్నారో అట్లా మొదలయ్యింది. అట్లా ఇప్పుడు క్రమక్రమంగా ఘనీభవించటం, కాండెన్సేషన్ మనకి ఆ స్థూలంగా మారటం అనేది ప్రారంభమవుతుంది. వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, ఇలా ఆ మొదలైంది. అయితే అక్కడే మనకి ఆ నెబ్యులాస్ నీహారికల్లోనే నక్షత్రాలు ఫామ్ అయినాయి. ఈ అన్ని చేంజెస్ వల్ల ఏమైతుందంటే ఈ ఘనీభవించటం వల్ల ముందుగా నక్షత్రాలు ఫామ్ అయినాయి. ఈ నక్షత్రాలు ఈ అవి కొంతవరకు ఆ లోపల మనకి మన లోపల ఎనర్జీ ఉన్నంత వరకే మనం జీవిస్తాం, తర్వాత మనం శవం అయిపోతాం. ఇన్ ద సేమ్ వే ఈ నక్షత్రాల్లో ఎనర్జీ ఉన్నంత వరకు అవి ఉంటాయి. అవి మిలియన్ ఇయర్స్ అయి ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా అయి ఉండొచ్చు. తర్వాత ఏమేమంటారు అంటే అవి కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి, అవి కూడా ఎక్స్ప్లోడ్ అయిపోతాయి. అది
ఎక్స్ప్లోడ్ అయిపోయినప్పుడు దాంట్లో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ ఆ నీహారికలలో కలిసిపోతుంది. ఆ విస్ఫోటనం వల్ల అనేక మూలకాలు తయారవుతున్నాయి. ఎప్పుడైతే ఆ నక్షత్రాలు ఆ తయారవుతున్నాయి, కొంతకాలం ఉంటున్నాయి, మళ్ళీ ఆ విస్ఫోటనం చెంది క్షయమైపోతున్నాయి. ఇదే కదా మన సృష్టి క్రమం అంతా. సృష్టి జరుగుతోంది, కొంతకాలం ఉంటున్నాము, తర్వాత లయమైపోతున్నాము. అదే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే అంటే సమస్త విశ్వంలో కూడా జరిగేది ఇదే. ఇది ఏదైతే జరుగుతోందో దానివల్లే ఇప్పుడు మనం హైడ్రోజన్ అంటున్నాం, మీథేన్ అంటున్నాం, అమోనియా అంటున్నాం. ఈ మనకి ఈ పట్టిక మీరు మనం చిన్నప్పుడు కెమిస్ట్రీలో చూసినట్టయితే ఈ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ పట్టికలో ఉన్నవన్నీ ఎలా ఫామ్ అయినాయి అంటే ఈ నక్షత్రాల యొక్క విస్ఫోటనం వల్ల జరిగిన ఈ చేంజెస్ ఏదైతే ఉన్నాయో ఈచ్ టైం అది విస్ఫోటనం జరిగినప్పుడు కొత్త కొత్త మూలకాలు అంశాలు అవి ఆ మనకి సృష్టి జరిగింది అన్నమాట. అదే మనం ఇక్కడ నేర్చుకునే మనకి స్కూల్లో నేర్చుకునేవి. అయితే అలాగే ఈ స్థూల జగత్ అనేది ఫామ్ అయింది. గ్రహాలు అలాగే ఫామ్ అయినాయి. మనకి అందులోనే మనం ఉన్న భూమి కూడా ఒకటి. అందులో ఈ మన మన మెయిన్ స్టార్ సూర్యుడు, మన భూమికి ఏదైతే శక్తి అందుకుంటున్నామో ఆ సూర్యుడు కానీ ఇదంతా కూడా ఈ సృష్టి క్రమంలో అంటే ఈ ఘనీభవించే క్రమంలోనే ఈ గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు అంతా కూడా మనం ఆ, సృష్టి ఇలా మొదలైంది. అయితే ఇప్పుడు మనం భూమాత దగ్గరికి అంటే ఎర్త్ దగ్గరికి వచ్చేస్తే మనకంతా కూడా మనకి శక్తినిచ్చేది ఏంటి అంటే సూర్యకాంతి భూమికి. అయితే భూమి ప్రారంభమైనప్పుడు ఏమైంది? అందులో ఎక్కడా కూడా జీవం అనేది లేదు, లైఫ్ అనేది లేదు. అలా లైఫ్ లేని ఆ భూమి, ఆ గ్రహం మీద ఆ సూర్యకాంతి ఎప్పుడైతే పడిందో ఆ సూర్యకాంతి ప్రభావము చేత మళ్ళీ ఇక్కడ చూడండి ఈ భూతత్వము దాని మీద మళ్ళీ కాంతి అగ్ని గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ పంచభూతాలతోనే అంత పని జరిగేది. అయితే ఆ కాంతి ఎప్పుడైతే ఈ భూమి మీద పడిందో ఆ భూగర్భంలో అంటే భూమి లోపల ఆ ఉష్ణోగ్రత చేంజెస్ వల్ల కానీ ప్రెషర్ చేంజెస్ వల్ల కానీ ఈ అగ్నిపర్వతాలు రావటం కానీ అందులో లావా అని కానీ తుఫాన్లు, ఉరుములు, మెరుపులు ఇవన్నీ కూడా ఆరంభమయ్యాయి. అంటే అక్కడ ఒక ప్రతిచర్య జరుగుతోంది. సూర్యకాంతి పడుతోంది, దాని ప్రభావం భూ భూమి లోపల ఒక చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. దానితో ఈ ఉరుములు, మెరుపులు, అక్కడ నుండి వర్షం రావటం, ఆ అక్కడ ఆ వాతావరణానికి ఆ ప్రకృతికి తట్టుకోగల జీవరాశులు అప్పుడు ఆరంభమైనాయి. మొదటిగా ఆరంభమైన జీవరాశులు కార్బన్ డైఆక్సైడ్, ఇప్పుడు ఏదైతే మన విషవాయువుని బయటికి నిశ్వాసం ద్వారా అంటే ఎక్సలేషన్ ద్వారా బయటికి వదిలేస్తామో ఆ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని కూడా జీవించగల జీవరాశులే ముందు ఆ సృష్టి జరిగిందా వాటితోనే. ఆ ఓషన్లో, సముద్రంలో ముందు మొదలైన తర్వాత క్రమక్రమంగా ఒక యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే ఒక కణంతో ఉన్న ఆర్గానిజమ్స్, ఇప్పుడు అమీబా అని కానీ ఆల్గే అని కానీ ఇవన్నీ కూడా ఫామ్ అయ్యి ఆ క్రమంగా ఆ సెల్ డివిజన్ జరిగి అంటే ఆ కణాల విభజన జరిగి ఈ మనిషి అనేవాళ్ళు మనం అనేది ఈ మానవుడు సృష్టించబడ్డాడు. ఇది ఇది మన మోడర్న్ సైన్స్ చెప్పే సృష్టి ఆవిర్భావం. అలాగే కార్ల్ సేగన్ ఏదైతే చెప్పారో ఇదంతా కూడా కార్ల్ సేగన్ మనకి అందించిన ఈ సైద్ధాంతికంగా ఇది ఇలా జరిగింది సృష్టి అని చెప్పారు. ఆయన కాస్మోస్ అనే ఒక షో కూడా చేశారు, టీవీ షో. ఆ రోజుల్లో 1980s 90s లో అమెరికాలో చాలా పాపులర్ అయిన షో అది. అంతా కూడా అంతరిక్షం గురించి వివరణ. అయితే ఇప్పుడు మనం శ్లోకాల్లోకి వచ్చేద్దాం. పరమహంస యోగానంద గారు అంటే అది కూడా పరమహంస యోగానంద గారు ఇచ్చింది, నేను సెపరేట్ గా తెచ్చిందేం లేదు. ఇదంతా కూడా చిన్న చిన్న అక్షరాల్లో ఫుట్ నోట్స్ లో ఉన్నది నేను ఆ బొమ్మల రూపంలో మీకు అందజేయటం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ శ్లోకాల్లోకి వచ్చేస్తే మనం జాగ్రత్తగా గమనించుకోవలసింది ఏమిటి అంటే మొత్తం అంతా ఉన్నది బ్రహ్మమే. అది మనం అందరూ ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే ఉన్నాం. అందరిలోనూ ఉన్నది ఆ పరమాత్మనే.
ఆ చైతన్యమే ఉంది. ఆ చైతన్యం ఎక్కడి నుండి వచ్చిందంటే సత్పదార్థము అంటే ఉనికి. ఏమి నిశ్చలంగా ఉంది, ఆ వాయిడ్ అంటున్నాము, ఆ ఉనికి అదే సత్పదార్థం. ఏ వైబ్రేషన్ లేదు, ఏ ప్రకంపన లేదు. ఆ ఏ ప్రకంపన లేని దాన్నే ఉనికి అంటున్నాం. ఉనికి నుండి చైతన్యం వచ్చింది. ఆ చైతన్యము నుండే ఈ సమస్త దృశ్యమాన జగత్తు ప్రకృతి అంతా కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? సత్ అంటే ఆ ఉనికి నుండి కూటస్థ చైతన్యము, అదే బ్రహ్మము అని ఇక్కడ ఈ శ్లోకాల్లో ఏదైతే 15వ శ్లోకాల్లో మనకి చెప్పారో బ్రహ్మము అని, అదే కూటస్థ చైతన్యము. మనం ఓం తత్ సత్ అని చెప్పుకునేటప్పుడు ఆ తత్ అనేది కూటస్థ చైతన్యము, అదే ఇక్కడ చెప్పిన బ్రహ్మము. అది అక్కడ నుండే కర్మ అనేది మొదలయ్యింది. ఎవరు ఆరంభించారు ఈ కర్మ అంటే కూటస్థ చైతన్యము, బ్రహ్మము. అక్కడ నుండి వచ్చిన ఒక ప్రకంపన ఏదైతే ఉందో, నేను ఇక్కడ కింద కర్మ అన్న దగ్గర ఇక్కడ వేవ్స్ లాగా కొంచెం డ్రా చేశాను. అది ఒక ప్రకంపన, ఒక వైబ్రేషన్ అన్నమాట. అంటే ఏంటి? ఆ బ్రహ్మము తాను సృష్టి చెయ్యాలి అన్న ఒక సంకల్పించారు, ఒక ఆలోచన తరంగం అది. ఆ ఆలోచన తరంగమే ఇక్కడ కర్మ అంటున్నారంటే భగవంతుడు చేసే కర్మ ఏమిటి? ఇంత సమస్త సృష్టిని మనకి సృష్టించారే, మరి ఆయనకి కర్మలు లేవా? ఆయన కర్మగా అంటుకోదా అంటాం. ఆయన చేసే కర్మ ఏంటంటే ఒక చిన్న ప్రకంపన. ఆ ప్రకంపనే ఆయన కర్మ. కర్మలు అంటుకోవా అంటే ఆయనకి నేను చేస్తున్నాను అన్న భావన లేదు, నాది నేను అన్నది లేదు, ఫలాపేక్ష లేదు. అయ్యో ఈ సృష్టి ఎలా ఉంటుందో, నేను చేసిన సృష్టి బాగుంటుందో లేదో, దానికి మళ్ళీ ప్లాన్ బి ఉందా, ప్లాన్ సి ఉందా, ఇలాంటివి అటాచ్మెంట్స్ లేవు. కాబట్టి ఆయన చక్కగా ఒక ప్రకంపన అలా పంపించారు, ఒక వేవ్ అంతే. దానితో మనకి అక్కడి నుండి వచ్చిందే ఈ విశ్వకాంతి. మనం ఇందాక ఏదైతే బొమ్మల్లో చూసామో ఆ సమస్త విశ్వం అంతా కూడా ఒక కాంతి. ఎక్కడ? ఒక అగ్నితత్వంతో కూడిన ఆ ప్రకాశం అనేది విశ్వం అంతా వ్యాప్తి చెందింది. అక్కడ నుండి దానికి ఇంకా ఈ కింద కిందకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆకాశతత్వము నుండి వాయుతత్వము, వాయుతత్వము నుండి మనకి అగ్ని, అగ్ని నుండి తర్వాత వర్షము, వర్షము నుండి ఈ స్థూలంగా కనిపించే ఈ భూతత్వం ఏదైతే ఉందో అది. అలా ఈ మనకి పంచభూతాలతో ఇలా చెప్పుకోవచ్చు అన్నమాట. బ్రహ్మము కూటస్థము అంటే చిదాకాశము, ఆకాశతత్వం ఇది. అక్కడి నుండి ఇక్కడ విశుద్ధ ఇదంతా కూడా ఇది ఆకాశతత్వము. అంటే ఇక్కడ మనకి ఇంకా ప్రకృతిలోకి వచ్చేసాము. ఆ ప్రకృతిలోకి వచ్చేసిన తర్వాత ఇది ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్ని, ఆ జలము, భూతత్వము. అయితే దీన్ని ఇంకొంచెం లోతుల్లోకి చెప్పాలి అంటే మనం బ్రహ్మము అన్న పాయింట్ దగ్గర తీసుకుందాం. అంటే బ్రహ్మము లేదా కూటస్థ చైతన్యము అంటే మన ఈ నుదిటి దగ్గర, అంటే ఈ భ్రూమధ్యము, లలాటము అంటాము. అదే మనకి మూలస్థానము. ప్రతి మనకి ప్రాణాయామ చేసేవారికి, యోగ సాధన చేసేవారికి ఇది ముఖ్యమైనది. ఇక్కడే దృష్టి పెట్టండి అని ఎందుకు చెప్తారు అంటే అక్కడే మనకి మన సృష్టి ఆరంభమైనది. ఎక్కడ అంటే అక్కడే, అక్కడి నుండే మనకి ప్రకంపన అనేది మొదలయ్యింది. అదే కూటస్థము బ్రహ్మము. అందులోనే అంతర్లీనంగా మూల ప్రకృతి అనేది ఉంది. అంటే మూల ప్రకృతి అంటే ఏంటి? ఈ సమస్త ఆ, ఈ పంచభూతాలకి అన్డిఫరెన్షియేటెడ్ అండ్ డిఫరెన్షియేటెడ్. అంటే మీకు గుర్తున్నట్లయితే మనం ఈ త్రిగుణాలను, ప్రతి వ్యక్తి కూడా త్రిగుణాలను అనుసరించి ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు అన్న శ్లోకంలో నేను చార్ట్స్ మీకు ఆ షేర్ చేశాను. అందులో పంచీకరణ అని ఒక 5గురు స్నేహితులు ఉంటారు. వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ ని కట్ చేసి వాళ్ళ దగ్గర కొంత భాగము మిగతా వాళ్ళందరికీ కొంచెం పంచుకుంటారు అని. ఈ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో సమస్త ఈ దృశ్యమాన జగత్ అంతా కూడా ఉన్నాయి. అంతా కూడా పంచభూతాత్మకమైనది అని ఏదైతే చెప్పానో, ఇప్పుడు అదే ఆ పంచభూతాత్మ అన్నింటికి ఎక్కడికి ఆధారభూతం అంటే మూల ప్రకృతి నుండి వస్తున్నాయి. ఆ మూల ప్రకృతికి కేంద్ర స్థానం ఏంటి అంటే బ్రహ్మము, కూటస్థము. అంటే ఇక్కడ మూల ప్రకృతి అంటే ఇంకా అక్కడ అంటే ఈ
స్థూలంగా మారిపోతోంది అంటానికి, ఆ స్థూలంగా మారటానికి కావలసిన పదార్థానికి మూల స్థానం ఏంటంటే మూల ప్రకృతి. అయితే అక్కడే సృష్టికి బీజం అనేది ఉంది. ఈ బ్రహ్మము నుండే, కూటస్థము నుండే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ప్రకంపన వచ్చింది. సంకల్పించాడు అంటే పరమాత్మ సంకల్పించాడు నాకు ఈ సృష్టి ఆవిర్భావం జరగాలి అని. ఆ ప్రకంపనలోనే జ్ఞానము ఉంది, ఆనందము ఉంది, ప్రకాశము ఉంది, అగ్ని ఉంది. అంతా కూడుకున్న ప్రకాశం అది. ఆ ప్రకంపన అది జ్ఞానంతో కూడుకుని ఉన్నది. ఆ ప్రకంపనకి ఈ కూటస్థుడి దగ్గర రెండు లక్షణాలు ఉన్నాయి. ఏంటది? టూ ప్రాపర్టీస్ ఆ ప్రకంపనలు. ఏంటి దాని లక్షణాలు అంటే, దానిలో అగ్ని అంటే ప్రకాశము ఉంది, అగ్నితత్వముతో కూడిన ఆ కాంతిమయమైన ఆ ప్రకాశము ఉంది. అదే అన్నింటికన్నా మొదటిది, సర్వోత్కృష్టమైనది ఏమిటి విశ్వంలో అంటే ఆ కాంతి. తర్వాత మనకి ఇంకొక లక్షణం ఏంటి ఆ ప్రకంపనలు అంటే ఓంకారనాదం, ఆది ప్రణవనాదం. అందుకే ఈ సమస్త సృష్టి ఈ నాదం ఓంకారనాదం నుండి వచ్చింది అంటారు. ఈ ఓంకారనాదం నుండి వచ్చింది అన్న, సర్వం ఆ కాంతి నుండి వచ్చిందన్న, ఈ వీటికి మూలం ఏంటి అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మము నుండి వచ్చిన ఆ జ్ఞాన ఈ ప్రకంపన ఏదైతే ఉందో అదే ఆధారభూతం అన్నమాట. అయితే ఇప్పుడు మనం మనలోకి వచ్చేద్దాం. ఇదంతా కూడా సృష్టి, సమస్త సృష్టిలోనే ఇదే జరుగుతోంది. ఇప్పుడు మనలో పంచకోశాల గురించి తెలుసుకున్నాము. పంచకోశాలు మూడు శరీరాలు. అంటే మన స్థూల శరీరం, ఈ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో దాని వెనకాల ఉండి నడిపించేది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం వెనక ఉన్నది కారణ శరీరము. ఇది మనం మొదటి నుండి అర్జున విషాద యోగం నుండి కూడా తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ స్థూల శరీరానికి అంటే భౌతికంగా మనం ఏదైతే మన ఈ బాడీ కనిపిస్తోందో ఆ దానికి ఉన్న అవుటర్ మోస్ట్ కేసింగ్ అంటే పైన ఉన్న లేయర్ ఏంటి, పైన ఉన్న ఆవరణ ఏమిటి అంటే అన్నమయ కోశము అంటున్నాము. ఆ పేరులోనే ఉంది. అన్నమయ కోశము అంటే అన్నము ఆధారభూతంగా చేసుకున్న ఈ ఈ కవచము లాంటిది ఏదైతే ఉందో, ఆ కోశం ఏదైతే ఉందో అది అన్నమయ కోశము. దాని లోపల ఉన్నవే ఈ మిగతావన్నీ కూడా ప్రాణమయ కోశ, మనోమయ కోశము, ఇవన్నీ కూడా దానికి ఇంకా సూక్ష్మమైనవి అన్నమాట. అయితే మన శరీర పోషణకి ప్రధాన ఆధారం ఏది? మనకి 13వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అక్కడ? మొత్తం మనకు ఆహారము అంటే ఏంటి అంటే ఆ విశ్వమయ ప్రాణశక్తి, సమస్త విశ్వము అంతా కూడా ఏదైతే నిర్మితమైనదో, మొత్తం ప్రతి ఒక్క పదార్థము ఈ సమస్త విశ్వంలోనూ దేనితో అయితే తయారు చేయబడింది అంటే ప్రాణమయ విశ్వశక్తితో. ఆ ప్రాణమయ విశ్వశక్తితే అదే ఘనీభవించి కాంతిగా మనలో ప్రాణశక్తిగా ప్రవహిస్తోంది. అది మనం అర్థం చేసుకోవాలి. అంతా ఉన్నది విశ్వమే. అయితే అంతా ఉన్నది విశ్వమే, అదే మనలో కూడా ఉంది. కానీ ఎలా ఉంది? ఇంకా జాగృతమై లేవు, నిర్జీవంగా ఉంది. ప్రాణశక్తి ప్రతి సెల్లోనూ ఇప్పుడు మనకి 13వ శ్లోకంలో చెప్పుకున్నట్టు ప్రాణాయామ సాధన ద్వారా ఏం చెప్పారు అక్కడ? సాధన చేసే కొద్దీ ఏమవుతోంది? ప్రాణ అపాన వాయువుల ఘర్షణ జరిగి ఆ యోగాగ్నిలో మనం ఏం చేస్తున్నాము? ఇంకా లైటర్గా ఎనర్జీ ఎక్కువ చేసుకుంటున్నాము. అంటే ప్రతి కణాన్ని ఇంకా బయటికి వెళ్ళట్లేదు. మన ఎనర్జీ అంతా కూడా అంతర్ముఖం అయిపోయింది, షట్చక్రాలలో నిలిపి ఉంది. ఆ అంతా అక్కడ నుండి అదేంటి ఎనర్జీ సెంటర్స్ అయ్యి ఎప్పుడైతే అక్కడ మనం నిలుపుకుంటున్నామో ఎనర్జీని, అక్కడి నుండి మనకి ఈ ఈ సెల్స్ అన్నిటికీ కూడా ఏంటి ఎనర్జీ వెళ్తోంది అంటే మొత్తం అంతా కూడా కాంతితో ప్రకాశంతో నిండిపోతున్నాయి. అలా నిండిపోయిన స్పిరిచువలైజ్డ్ కణాలు అంటే ఆ కణాలు, అందులో ఉన్న అణువులు ఏమవుతున్నాయి అంటే మ్యాగ్నెటైజ్ అవుతున్నాయి. వాటిలో ఒక అయస్కాంతపు శక్తిని పుంజుకుంటున్నాయి. ఆ అయస్కాంతపు శక్తితో విశ్వంలో ఉన్న ఆ ప్రాణమయ విశ్వశక్తి ఆ విశ్వశక్తిని అబ్జార్బ్ చేసుకోవటానికి అంటే దానిని స్వీకరించటానికి సిద్ధంగా ఉంటాయి. అదే ప్రథమమైన ఆహారము అని 13వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ శరీర పోషణకి ప్రధాన ఆధారం ఏమిటి అంటే మా విశ్వశక్తి. అది మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ మనకి
ఆహారము అని ఏదైతే చెప్పారో, ఆహారము అని మనం ఏం తీసుకోవాలి అంటే, మనం ఇప్పుడు తీసుకునే ప్రతి పదార్థం అన్నింటిలోనూ ఉన్నది ఆ ఆ ఆ చైతన్యము, ప్రాణశక్తి అంతా కూడా సమస్త విశ్వం వాటితోనే నిర్మితమైంది. మనం తీసుకునే పదార్థములో ఉన్న ఆస్ట్రల్ కరెంట్స్ అంటే సూక్ష్మంగా ఉన్న ప్రాణశక్తినే ఆహారము అంటున్నారు. అది ఆ ప్రాణమయ విశ్వశక్తి యొక్క స్థూల రూపము మనం స్వీకరిస్తున్నాము. ఆ స్వీకరించే ఆ ప్రాణమయ విశ్వశక్తినే ఆహారము అంటున్నాము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకొకసారి దీంట్లోకి వెళ్ళి చూద్దాము. అయితే దానిని ఆ ఆహారము అని చెప్పుకున్నాము. దాని వెనకాల ఉన్నది ఏంటి? అన్నమయ కోశం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ కోశం ఏదైతే అన్నంతో ఆధారం అన్నాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నది కాబట్టి అది అన్నమయ కోశం అని చెప్పుకున్నాం. అయితే వర్షము అన్నాం. వర్షం అని దేన్ని అంటున్నారు ఇక్కడ అంటే, ఈ ఈ శరీర పోషణ దేంతో జరుగుతోంది అంటే, ఎవరన్నా ఆహారము అన్నారు అంటే ఇంకా మీకు ఇక్కడ అర్థం కావట్లేదు అని. ఈ శరీర పోషణ దేంతో జరుగుతోంది అంటే, వెనకాల ఉన్న సూక్ష్మ శరీరంలో ప్రవహిస్తున్న ప్రాణశక్తి ద్వారా ఈ శరీరానికి, ఈ స్థూల శరీరానికి శక్తి అనేది వస్తోంది. అంటే ఇక్కడ మనకి 14వ శ్లోకంలో ఏం చెప్పారు? అన్నాత్ భవంతు భూతాని, తర్వాత పర్జన్యాత్ అంటే ఆ వర్షం గురించి చెప్పారు. ఆ వర్షము వల్లనే అన్నం అనేది ఉత్పన్నమవుతోంది. అదే ఆధారం అని చెప్తున్నారు. అంటే ఈ వర్షం ఏంటి? మన లోపల ప్రవహించే వర్షములాగా వర్షపు నీరులాగా, వర్షపు ధారలాగా ప్రవహిస్తున్న ప్రాణశక్తి పంచవాయువుల రూపములో మన దేహం అంతా కూడా ఉదాన వాయువు, ప్రాణవాయువు, అపాన వాయువు, సమాన వాయువు, వ్యాన వాయువు, మొత్తం శరీరం అంతా కూడా ప్రవహిస్తున్నది ఆ ప్రాణశక్తే. ఆ ప్రాణశక్తి ప్రవాహమునే వర్షము అంటున్నారు. ఇవి ఎగ్జామ్లో వస్తాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వర్షం అంటే ఏమిటి? ఆహారము అంటే ఏమిటి? నెక్స్ట్, ఈ వర్షానికి ఆధారభూతం ఏమన్నారు? అగ్ని అన్నారు. యజ్ఞము, యజ్ఞము ద్వారా వచ్చిన అగ్ని అంటే ఎక్కడి నుండి వస్తోంది అంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ బ్రహ్మము, బ్రహ్మము ఆ ప్రకంపన నుండే వచ్చినది. అందులో ఉన్న ఒక లక్షణమే అగ్ని అని. అయితే ఆ అగ్ని తత్వము ఏదైతే ఉందో అంటే, మనం ఏం జరుగుతోంది ఇక్కడ? ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మనము బహిర్ముఖంగా ఉన్న ప్రాణశక్తిని షట్చక్రాలలో నిలుపుతున్నాము. ప్రాణాయామతో మనం మన లోపల యోగాగ్నిని మనం దానిని ఇగ్నైట్ చేసుకుంటున్నాము. దానిని జాగృతం చేసుకుంటున్నాము. అగ్నితత్వాన్ని పెంచుకుంటున్నాం. ప్రాణ ఈజ్ నథింగ్ బట్ అంతా ఉన్నది అగ్నితత్వం. అది అయితే ఆ వేడి ఏదైతే ఉందో అది యజ్ఞము అంటున్నారు. ఇప్పుడు యజ్ఞము ప్రాణ ఈ వర్షానికి ఆధారభూతమైనది. అంటే దీనికి వెనకాలకి ఇంకా కాజల్ బాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అంటే అది ఎక్కడి నుండి వచ్చింది అంటే, కర్మ ద్వారా వచ్చింది అంటున్నాం. కర్మ అంటే ఎవరు చేస్తున్నారు? అది బ్రహ్మము. ఆయనకి ఒక ఐడియా అంటే, నాకు ఈ సృష్టి జరగాలి అన్న ఒక ప్రకంపన నుండి ఇదంతా జరుగుతోంది. అంటే ఆ ఫైర్ కూడా దాంట్లోనే ఉంది. మనం 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 అట్లా పట్టుబట్టి అగ్నిని పెంచుకుంటున్నాము. అది మనం చేసే ప్రక్రియ. కానీ ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, మనకి ఆ కాజల్ బాడీలో నుండి అంటే ఆ భగవంతుడి నుండి ఇదంతా కూడా వస్తోంది. కాంతి మరియు ఆ అగ్ని అక్కడి నుండి ప్రసరిస్తోంది. అయితే ఇప్పుడు మనకేం జరుగుతోంది? మనకి అందులో ఏం చెప్పారు? బ్రహ్మములో ఓంకారనాదము ఉంది, కాంతి ఉంది అంటున్నారు. ఇప్పుడు మీరు మనలో అడ్వాన్స్డ్ యోగికి, చాలా యోగ స్థితి ఎప్పటి నుండో చేసిన వారికి, మహాయోగులకి, గురు స్థానంలో ఉన్న వాళ్ళకి ఏమిటంటే,
ఈ సుషుమ్న నుండి ఇంకా పైకి ఊర్ధ్వముఖంన అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో ఎప్పుడైతే ఇక్కడ ఈ బొమ్మ నేనే గీశాను, దయచేసి జస్ట్ యాక్సెప్ట్ ఇట్. నా చేతితో డ్రా చేశాను. ఇడానాడి పింగళ నాడి, బ్లూ కలర్ లో ఇడానాడి, రెడ్ లో పింగళ నాడి, మధ్యలో ఎల్లోది సుషుమ్న నాడి. అయితే ఆ సుషుమ్న నాడి ద్వారా మనకి పైకి ఎప్పుడైతే ఎనర్జీ అనేది మనం పంపిస్తున్నామో అంటే మనకి ఇంకా ఆ వేడి పెరుగుతోంది, యోగాగ్ని పెరుగుతోంది. అంటే అంతా ఇంకా అపాన వాయువు తగ్గిపోయింది. అపాన వాయువు మనని స్థూలంగా కింద ఆ, భూమికి అంటుకుని ఉండేలాగా స్థూలంగా ఉండేది చేసేది ఏంటి అంటే అపాన వాయువు. ఇప్పుడు ఆ అపాన వాయువు కూడా మనం ప్రాణాయామ సాధన ద్వారా దాన్ని కూడా ఎనర్జీగా మార్చేసాం మనం. అంటే ఇంకా పైకే వెళ్తోంది మన ఎనర్జీ, అంతా పైకి వెళ్తోంది. మొత్తం అన్ని కణాలన్నీ కూడా కాంతివంతం ప్రకాశవంతం అవుతున్నాయి అన్నప్పుడు పైకి వెళ్ళి ఎడా పింగళ సుషుమ్న నాడులు ఎక్కడ కలుస్తాయి అంటే ఇదే మహాప్రయాగ, ప్రయాగరాజ్ అది. ఎక్కడ? కూటస్థుడి దగ్గర అక్కడ కలుస్తున్నాయి. అక్కడ కలిసినప్పుడు ఈ ఈ పైకెళ్ళే క్రమంలోనే చాలా మందికి మనం అర్జున విషాద యోగంలో కూడా ఎప్పుడు ఆ శంఖాలు పూరించటం అప్పుడు ఏం చెప్పుకున్నాము, ఈ ఎనర్జీ ఎప్పుడైతే పైకి వెళ్తోందో ఒక్కొక్క చక్రం దగ్గర కూడా ఓంకారనాదం డిఫరెంట్ ఆ ఆ సౌండ్ వినిపిస్తుంది. ఒక చోట బెల్ లాగా, ఒక చోట ఫ్లూట్ సౌండ్తో, ఒక చోట వేణనాదంతో, ఇలా భ్రామరి, ఇలా రకరకాల సౌండ్తో వినిపిస్తుంది ఆ ఓంకారనాదం. ఇంకా ఈ ఇక్కడికి వచ్చేపాటికి ఇంకా ఆది ప్రణవనాదం ఓంకారనాదంగా ఆ వినిపిస్తుంది అని చెప్పుకున్నాం కూటస్థుడి దగ్గరికి వచ్చేపాటికి. ఇప్పుడు మనం అది కోరిలేట్ చేసుకోవచ్చు ఎందుకు అట్లా జరుగుతోంది అంటే ఇక్కడ మనకి పరమహంస యోగానంద గారు అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఎప్పుడైతే మనం అంత ఆ అగ్నితత్వంతో మనం ఎప్పుడైతే పైకి వెళ్తామో ఆ ఓంకార నాదం మనలో వినిపిస్తుంది. అంటే మనం స్థూలంగా ఉండి కిందకి పడిపోయిన ఎనర్జీని మళ్ళీ మనం ఆకాశతత్వం వైపుకి పైకి లేపుతున్నాం. యాంటై గ్రావిటీ, మనకు భూమి ఆకర్షణ శక్తికి విరుద్ధంగా పైకి వెళుతున్నాము. అంటే ఆకాశతత్వం వైపుకు వెళుతున్నప్పుడు మనం అక్కడ దేనితో కలుస్తున్నాము? అక్కడ మనం ఓంకార నాదము, అక్కడ ముందు వినిపించేది నాదము, ఆ తర్వాత మహాయోగులకి ఇక్కడే కాంతి దర్శనము, జ్యోతి దర్శనం అనేది కలుగుతుంది. దివ్యమైన కాంతి, ఆ కాంతిలోనే ఉన్నది అంతా జ్ఞానము, బ్రహ్మ జ్ఞానం అంతా ఉన్నది ఆ కాంతిలోనే. అక్కడ ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో అక్కడే ఎంతో ఆనందాన్ని మనం చవి చూస్తాము. అందుకే అది ఆ ఆ చిన్న ప్రకంపనలోనే ఎందుకు అందులోనే జ్ఞానం ఉంది, ఆనందము ఉంది, శక్తి ఉంది అని ఎందుకు చెప్పారు అంటే అంతా కూడా ఇక్కడ లయమైనప్పుడు మనకి ఇక్కడ ఏమవుతోంది ఈ సెంటర్లో అంటే ఈ కూటస్థుడు దగ్గర అంటే మన ఆత్మలోకి లయమవుతున్నాము. అది అక్కడ మనకి సైంటిఫిక్ గా జరిగే ప్రక్రియ అంతా కూడా లైట్ అయిపోయి అక్కడ లయం అవుతుంది అనమాట. అక్కడ మనకి కాంతి దర్శనం జరుగుతుంది, జ్యోతి దర్శనం జరుగుతుంది. అంటే మిణుకు మిణుకు అంటే లైట్స్ కనిపించటం కాదు, జ్యోతి దర్శనము అంటే జ్యోతిగా కాంతిగా కనిపిస్తుంది. అండ్ ఆ లోపల కూడా ఎంతో బ్రహ్మానందాన్ని చవి చూస్తాడో ఆ యోగి. అలా ఉండాలి, ఆ బ్రహ్మ జ్ఞానము కూడా ప్రాప్తిస్తుంది. నెక్స్ట్ అది దీనికి ఆ, అయితే ఇక్కడ మనకి ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మనకి ప్రాణమయ విశ్వశక్తినే ఇక్కడ అన్నము అంటున్నారు. అంటే సమస్త అంత పదార్థంలో అంతర్లీనంగా ఉన్న ప్రాణమ శక్తి ఏదైతే ఉందో దానిని అన్నము అంటున్నారు. మనం జస్ట్ ఒక యాపిల్ తిన్నాము అంటే యాపిల్లో ఉన్న ఆ సూక్ష్మంగా ఉన్న ప్రాణశక్తి అలా. నెక్స్ట్ యాస్ట్రల్ ఎనర్జీ, ఆ ప్రాణశక్తి. ఇప్పుడు ఈ స్థూల దేహం అంతా అన్నమయ కోశము, అన్నముతో నిర్మించబడింది. అయితే దాని వెనక ఉండి నడిపించే ఆ వర్షము ఏంటి అంటే ప్రాణశక్తి ప్రవాహము. తర్వాత దాని వెనక ఆధారభూతం ఏది అంటే విశ్వకాంతి. దాని ఆ సాంద్రీకరణ లేదా ఆ ఘనీభవించడం వలనే ఈ ప్రాణశక్తి అనేది ఏర్పడుతోంది. ఈ కాంతి ఓంకారనాదం నుండి వచ్చింది. చెప్పాలంటే కాంతికి ఓంకారనాదం మళ్ళీ రెండిటికి ఆధారభూతం ఏంటి అంటే ఆత్మ. అదే కదా ఇందాక మనం బ్రహ్మము, ఆ ప్రకంపన, అక్కడ రెండు లక్షణాలే ఇవి, కాంతి ప్రకాశము మరియు ఆ ఓంకారనాదము అనేది. అయితే
మరి ఆత్మకు ఆధారభూతం ఏంటి అంటే పరమాత్మ. అంటే ఆత్మ ఆ, పరమాత్మ యొక్క ప్రతిబింబము. మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అంతా పరమాత్మ నుండే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమహంస యోగానంద గారు, మొత్తం మనం అందరం కూడా ఆ శ్రీ మహావిష్ణువు ఆ భగవంతుడి యొక్క ఆ ఆయన ఆయన కలలో ఉన్నాము మనం. ఆయన స్వప్నిస్తున్నాడు, ఆ స్వప్నంలో మనం ఉన్నాము. అంటే ఆ స్వప్నంలో ఘనీభవించి ఆయన మెటీరియలైజ్డ్ మైండ్, ఆ ఆ మైండ్లో జరిగే ఆ ఏదై ఆ డ్రీమ్లోనే మనం ఉన్నాము అని చెప్తున్నారు. అదే ఆయన కొటేషన్ కూడా దొరికింది. గాడ్ ఈజ్ ద కాస్మిక్ డ్రీమర్ అండ్ వీఆర్ ద కో డ్రీమర్స్ విత్ హిమ్. అంటే దేవుడు విశ్వ స్వాప్నికుడు, ఈ సమస్త విశ్వాన్ని స్వప్నిస్తున్నాడు. మనం కూడా ఆయనతో కలలు కనేవారమే. మనం కూడా వీఆర్ ఆల్సో డ్రీమర్స్. అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారు అంటే మనకి కాస్మిక్ డ్రీమర్ అంటే ఇప్పుడు మనం పడుకుని ఉన్నాము, పడుకుని కలకంటున్నాం. కలలో మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసాము, కడుతున్నట్టు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లు ఊహించుకుంటాం. అందులో ఇటుకలు ఉన్నాయి, ఇటుకలు మోసేవాళ్ళు ఉన్నారు, ఇటుకలు పేర్చే వాళ్ళు ఉన్నారు, దాన్ని సూపర్వైజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అనేక రకాల మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు మరి? వాళ్ళు రకరకాల వ్యక్తులు ఎవరోనా? కాదు కదా. మన కలలో ఉన్నారు అంటే అది మన చైతన్యము. అంటే మన మైండ్లో ఏదైతే మనం ఆలోచిస్తున్నామో ఆ ఆలోచన ప్రకంపనల యొక్క స్థూల రూపమే ఆ ఇటుకలు పేర్చేవాడు, తెచ్చేవాడు, దాన్నంతా చూసేవాడు. అందరూ రకరకాల వ్యక్తులుగా ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళందరూ నథింగ్ బట్ నా చైతన్యమే. అది నా చైతన్యమే. నా మైండ్లో జరిగే ఆ ప్రకంపనలు అంటే ఆలోచన తరంగాల యొక్క స్థూల రూపమే. అర్థమైంది కదా. ఆ స్థూల రూపమే ఇదంతా. మనం ఎప్పుడైతే ఆ అదంతా జాగృతిలోకి వచ్చేస్తామో, లెగుస్తామో, పొద్దున్నే లెగిసినప్పుడు ఓ ఇదంతా కళ, నేను నిజంగా $1,000,000 ఇల్లు కట్టుకోలేదా అనుకుంటాం. అలాగే ఇక్కడ మనకి గురువుగారు ఏం చెప్తున్నారు పరమహంస యోగానంద గారు అంటే ఈ సమస్త విశ్వం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క ఆ ఆయన యోగ నిద్రలో ఆయన నిద్రిస్తూ స్వప్నిస్తున్నారు. అంటే ఆయన ఆలోచన ప్రకంపనలు, అంటే ఆయన ఫ్రోజన్ మైండ్ అన్నారు ఇక్కడ. అంటే ఆ ఘనీభవించిన ఆ మనస్సులో నుండి వచ్చే ప్రకంపనల యొక్క స్థూల రూపమే మనము. ఈ స్థూల రూపానికి సమస్త విశ్వం అంతా కూడా ఒక స్థూల రూపము ఉంది అంటే దాని వెనకాల ఒక సూక్ష్మ శరీరం ఉంది, ఆ దాని వెనకాల ఒక కాజల్ బాడీ అంటే కారణ శరీరము ఉంది. అంటే ఒక సూక్ష్మ శరీరాన్ని నడిపించటానికి వెనకాల ఒక ప్రాణశక్తి ప్రవాహము వర్షంలాగా వస్తుంది. ఆ వర్షాన్ని కురిపించేది దాని వెనకాల ఆధారభూతమైనది అగ్నితత్వము, ఆ ప్రకాశము అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మొత్తం సమస్త విశ్వం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క ఆలోచన ప్రకంపనతో, ఆ ప్రకంపన ఘనీభవించబట్టి ఆ ఆ స్థూల రూపం చెందే మనం ఇక్కడ ఉన్నాము. అది మనం యోగము ద్వారా అంటే నిత్యం ప్రాణాయామ ద్వారా ఏం చేస్తున్నాం? ఇప్పుడంతా కూడా మనం స్థూలంగా ఉన్నాం. మనకి ఎప్పుడైతే మనం అన్నింటికి రియాక్ట్ అయిపోతున్నామో అంటే మనం ఆ స్థూల ప్రకంపనలతో ఉన్నాము కాబట్టే మనం ఏ ప్రకంపనలో ఉన్నామో మనం ఎదుటి వ్యక్తికి అలాగే రియాక్ట్ అవుతాం. మనం ఎప్పుడైతే మన స్థాయిని పెంచుకుంటున్నామో, మనం ఈ ఈ భౌతికం నుండి జలతత్వం నుండి ఆ అగ్ని వాయువు పైకి ఆకాశతత్వం వైపు ఎప్పుడైతే వెళ్తామో అంతా కూడా సమస్తం అంతా ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒకళ్ళు అన్నారు నేను హర్ట్ అవుతున్నాను అంటే మనం అంత స్థూలంగా ఉన్నాము అని. ఆ ద్వంద్వత్వాల నుండి బయటికి రావాలి అంటే మన ప్రాణశక్తి అనేది పైకి వెళ్ళి ఇక్కడ కూటస్థుడి దగ్గర లయం అవ్వాలి. అదే మనకి ఇక్కడ చెప్పేది. అంటే ఇక్కడ ఇంకా రివర్స్ ఆర్డర్లో చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఒక చిన్న ఇక్కడ ఈ బ్రహ్మము నుండి వచ్చిన ఒక చిన్న ప్రకంపనతో, అంటే మనం ఒక శిశువుగా ఇక్కడ ఈ ఆత్మ అనేది శరీర ధారణ చేసి తల్లి గర్భంలోకి వెళ్ళి
అక్కడ నుండి ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే ఒక ప్రకంపనగా మొదలయ్యిందో అప్పుడే ఈ మూల ప్రకృతి అక్కడ ఆ ఆ ఆత్మలో ఆ అందులో నుండి ఉన్న మూల ప్రకృతి నుండే ఈ మొత్తం ఈ స్థూల శరీరం అనేది ఫామ్ అయ్యింది. అంటే ఈ పాంచభౌతికమైన శరీరం అనేది ఫామ్ అయింది. అక్కడే మరి ఈ చిదాకాశము నుండి ఈ ఆకాశము, వాయువు, అగ్ని ఇదంతా కూడా స్థూలంగా మనం ఈ భౌతిక రూపం తీసుకున్నాము. ఇప్పుడు చేసేది ఏంటి అంటే రివర్స్ ఆర్డర్లో వెళ్తున్నాం మనం. పైకి వెళ్ళి ఇక్కడ లయం అయిపోతున్నాము. అదే మన సహజ స్థితి, అదే మన నిజ స్థితి. అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. సో ఇది ఈ 14-15 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. నాకు హోప్ఫుల్లీ ఇట్ మేడ్ సమ్ సెన్స్. మీకు అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో మీరు కామెంట్స్లో పెడితే నేను మళ్ళీ ఏదైనా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు చేతనైనంత వరకు ఐ ట్రైడ్ మై బెస్ట్. అందుకనే ఆ స్లైడ్స్ కూడా తయారు చేయటం అదంతా ఎందుకంటే చూస్తే క్లియర్గా ఉంటుంది అని ఒక చిన్న థాట్ అంతే. సో మనం మన సహజ స్థితిలో చాలా సింపుల్గా ఏమీ లేదు, దేనికి స్పందించాల్సిన పని లేదు. మనం కావాలని స్పందించాలేమో అని స్పందిస్తాం ఒక్కొక్కసారి. ఆ సహజ స్థితి అంటే ఆత్మస్థితి, ఆనంద స్థితి. మనం మనలాగా ఉండటమే, చాలా సింపుల్. మనం మనలాగా ఉండటమే, ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదు, ఎవరితోనూ మనకేం అక్కర్లేదు. వాళ్ళని వాళ్ళలాగా ఉండనిద్దాం, మనం మనలాగా ఉందాం, అంతే కదా. జస్ట్ లైక్ దాట్. సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీకృష్ణ అర్పణమస్తు.